మ్యామ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఇవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. దేనివల్ల అసలు? అంటే ఈ మధ్య ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది అని చెప్తున్నారు. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం 3 నెలల కాలం ఏ కాలంలోనూ 600 మంది భర్తలను చంపేసినాం. కానీ నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం మట్టుకు ఇప్పటికీ మగవాళ్ళదే పైచేయిగా ఉంది భార్యలు చంపే విషయంలో. భార్యలు భర్తలు చంపే విషయం కంటే కూడా. అసలు నేను ఎలా చూస్తా అంటే, భార్యలు భర్తలను చంపారా, భర్తలు భార్యలను చంపారా అనే కంటే కూడా ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అవసరమా? చంపటమే ఆప్షనా, లేదంటే చచ్చిపోవటమే ఆప్షనా? ఎందుకు ఇంత క్షణికావేశానికి లోనవుతున్నారు? చచ్చిపోయినా ఒక జీవితం కనుమరుగైపోతుంది, చంపినా ఒక జీవితం కనుమరుగైపోతుంది. తాత్కాలికంగా మీరు ఈ ప్రపంచంలో ఉండొచ్చు, కానీ మీరు ఒక్కసారి జైలుకి వెళ్ళిన తర్వాత జీవోత్సవాలు అవుతారు. అందుకే చంపటము కరెక్ట్ కాదు, చావటము కరెక్ట్ కాదు. ఎవరెవరిని చంపినా. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదంట. నేను ఇంత ఇన్సూరెన్స్ చేశాను, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, మీకు నా వల్ల 60 లక్షలు ఏమో ఇన్సూరెన్స్ చేసిందంట, ఆ డబ్బులు వస్తాయి, దాంతో మీరు వైద్యం చేయించుకోండి అని చెప్పి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎంత అనాలోచితం అది. అలాగే భార్యలు మనకి నచ్చలేదు, ఇంకొక భార్యని, ఇంకొక ఆమెని భార్యగా తీసుకొచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఈ భార్యని చంపేసి తర్వాత కోర్టులు, కేసులు, జైళ్ళు. పశ్చాత్తాపడితే కూడా ఏమొస్తుంది? ఇటు చూస్తే భార్య చనిపోయి ఉంటుంది, అంటే తల్లి, తండ్రి జైలుకు పోతాడు, ఈ పిల్లల పరిస్థితి ఏంటి? అలాగే భార్యలు భర్తలను చంపిన మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ ఎఫెక్ట్ పిల్లలకే కదా. మీరు లేకుండా పోతారు కదా, నువ్వేమో జైలుకు పోతావు చంపిన తర్వాత, మీ ఆయన ముందే చనిపోతాడు, పిల్లల పరిస్థితి ఏంటి? అసలు పిల్లల్ని ఎవరు చూస్తారు? పైగా వాళ్ళు సమాజంలో ఎంత నరకాన్ని చూస్తారు. సఫర్ అవుతూ వీళ్ళమ్మ నాన్న చంపేసింది, వీళ్ళమ్మ నాన్న చంపేసింది. ఒక భర్త భార్యను చంపితే ఆ భర్తని పెద్దగా ప్రశ్నించరు సమాజం, కానీ ఒక భార్యని భర్తను చంపితే ఆమె జైలుకి వెళ్ళినా సరే వీళ్ళమ్మ జైలుకి పోయింది మొగుడిని చంపి. అదే ఒక ఆడపిల్ల అయితే ఆ పిల్లకి పెళ్లి కావడం కూడా కష్టం. మా తల్లి లాంటిదే కావచ్చు కూతురు, రేపు ఈమె కూడా చంపుతుంది కావచ్చు మొగుడిని. మాట్లాడతారా లేదా? అందుకని మీరు తెలుసో తెలియకో మీకు ఒకరితో జీవితం ముడిపడింది, మీకు ఆ జీవితం నచ్చలేదు, ఇబ్బంది పడుతున్నారు అంటే చట్టంతో ఆ పెళ్లి ముడులు విప్పుకోండి, విడిపోండి, హ్యాపీగా బతకొచ్చు. విడిపోతే కూర్చొని రాజీ కుదుర్చుకోవాలి. అది పెళ్లి చేసుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా దొంగతనంగా పెళ్లి చేసుకోవటం, మనకి ఇవన్నీ బాగా తెలుస్తాయి. కానీ విడిపోవాలి అనుకునేటప్పుడు మట్టుకు కత్తులు కటార్లు గుర్తొస్తాయి. ఎట్లా అసలు? అందుకని ఎవరైనా సరే, భార్య భర్తను చంపినా, భర్త భార్యని చంపినా, ఎవరు మీరు చంపుకోవటానికి కాదు, చావటానికి చంపుకోవటానికి కాదు పుట్టింది మనం, హ్యాపీగా ఉన్నంతలో బతకటానికి. ఇప్పుడు అంబానీ 36 అంతస్తులు ఇంట్లో ఉంటున్నాడు, మనం ఒక పాకలో ఉంటున్నాం, పాక కూడా లేకపోతే చెట్టు కింద ఉంటాం. కానీ ఇది 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 మన జీవితం, అది వాళ్ళ జీవితం, మనకు అనవసరం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా మనకు అనవసరం. అది వాళ్ళకి దొరికిన జీవితం, ఇది మనకు దొరికిన జీవితం. ఈ జీవితంలో ఎంత ఉన్నంతలో ఎలా ఉన్నామా అనేది ఇంపార్టెంట్. అందుకే దయచేసి ఎవ్వరూ కూడా చంపేసి మనం సుఖంగా ఉంటాము అనుకోవటం మట్టుకు చాలా చాలా అమాయకత్వం అది.
మరి వీళ్ళు ఈ పక్క వాళ్ళ ప్రోద్బలం అలా ఉంటుందా? ఒక మహిళకైతే ఖచ్చితంగా సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఒక భర్తను చంపటం అనేది కుదిరే పని కాదు. అందుకోసం ఏంటి అంటే ఎవడో వాడు వస్తాడు, వాడు మొత్తం నేనున్నా నీకు ఎందుకని చెప్తాడు, అవసరమైతే వాడిని చంపేద్దాం. మరి ఇదే పరిస్థితిలో ఈ వివాహేతర సంబంధాలతోటి భర్తలు భార్యలను ఎందుకు చంపట్లేదు అని చూస్తే గనక, భార్యలే ఎందుకు వివాహేతర సంబంధాల వల్ల భర్తలను చంపుతున్నారు అని అంటే, భర్తలకున్న ఒక సౌలభ్యం ఏంటి అంటే వాళ్ళ వివాహేతర సంబంధాలని సమాజం ప్రశ్నించదు. అతన్ని నీకు భార్య ఉండగా ఇంకో భార్య ఎందుకు, ఇంకొక స్త్రీ ఎందుకు అని చెప్పి ఏమో బాగా దగ్గర వాళ్ళు ప్రశ్నిస్తారేమో కానీ దారే పోయే ప్రతి వాళ్ళు అడగరు. పైగా భార్య కూడా ఏదో ఇంట్లో ఫైట్ చేస్తున్నంతసేపు ఫైట్ చేస్తుంది తప్పితే మళ్ళీ పిల్లల కోసమో డబ్బుల కోసమో కాంప్రమైజ్ అయిపోతుంది. అదే ఒక భర్త కాంప్రమైజ్ అవుతాడా భార్య విషయంలో? ఒక భార్య రెండు ఫ్యామిలీస్ని ఒక ఏకకాలంలో నడపగలదా? ఇప్పుడు ఈ రోడ్లో పెద్దిల్లు, ఆ రోడ్లో చిన్నిల్లు మగవాళ్ళు నడపగలరు కానీ ఆడవాళ్ళు నడపలేరు. అట్లా అని నడపాలని నేను అనట్లేదు బాబోయ్, నడపాలని నేను అనట్లా. ఎందుకు వీళ్ళు చంపే ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే వాళ్ళతోనే ఉండాలి అనే ఒక ఆసక్తి, వాళ్ళ వైపు నుంచి కూడా డిమాండ్. ప్రతి పురుషుడికి ఏమనిపిస్తుంది తప్పితే అంటే నా భార్యని ఇంకొకరు షేర్ చేసుకోవటాన్ని ఇష్టపడని భర్తలు. అదే ఒక భార్య తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తన భర్తని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవటానికి, అవసరమైతే మీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండాలి అంటే కూడా దానికి కూడా ఒప్పుకునే భార్యలు ఉన్నారు. మొత్తం తెలుసు, కథ అంతా తెలుసు. అదే ఆడవాళ్ళు చేయాలంటే చాలా రహస్యంగా చేయాల్సి వస్తుంది. ఈ దొంగ బతుకు ఎందుకు, నాకు వీడిని చంపేస్తే నేను చట్టాపట్టాలు వేసుకుని తిరగొచ్చు కదా అని ఊహాలోకాల్లో విహరిస్తుంటది. దీనికి తోడు పక్కన ఉన్నవాడు నీకెందుకున్న మైహోనా అనుకుంటా వాడు ఇది చేసేస్తారు. ఇద్దరు కలిసి చెరొక జైల్లో కూర్చుంటారు. ఇది జరిగేది. అందుకని మగవాళ్ళు చేసే నేరానికి ఆడవాళ్ళు చేస్తున్న నేరాన్ని ఒక ఘాటను కట్టకండి. పైగా ఇంకోటి, భార్యతో బాగుంటూ కూడా భార్యతో ఏ విధమైన సమస్యలు లేకుండా కూడా ఇంకొక భార్యని వెతుక్కోగలడు, ప్రియురాలనో లేకపోతే ఇంకోటో. కానీ పరిస్థితులు అన్నీ బాగుంటే గనక ఒక భార్య ఎప్పుడు కూడా ఇంకొక అతని గురించి చూడదు. ఇది సమాజం కూడా నేను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఒక భార్యకి భర్త పైన విరక్తి వచ్చే సందర్భాలు ఏంటి అంటే మద్యపానం, డబ్బులు సంపాదించకపోవటం, అలాగే భార్యని ఈ మద్యపానం వల్ల అనుమానించటం, డొమెస్టిక్ వైలెన్స్, అలాగే ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు అబ్బాయి లేడు అనే ఒక ఉద్దేశం, ఇట్లా కట్నం గురించి, పైగా విపరీతంగా అనుమానం అనేది ఒక జబ్బులాగా, ఇట్లాంటి కారణాలు ఉంటాయి. ఈ కారణాలతోటి వాళ్ళని భరించలేని పరిస్థితి. అట్లాంటప్పుడు వీళ్ళకి ఈ బాధల్లో ఎవరో ఒకడు ఒక మెరుపు మెరిసినట్టు మెరుస్తాడు, మొత్తం నేను చూసుకుంటా నీకెందుకు అని ఆ కన్సాలిడేషన్కి పడిపోతారు. పడిపోయి ఇంకా ఆ తర్వాత వాడు చెప్పినట్టు వింటాం మొదలెడతారు. వాడికేంటి, ఎప్పటికైనా వాడంటూ ఉంటే ఈమె నాతోనే ఉండదు పూర్తిగా, కాబట్టి వాడిని అడ్డు తొలగించుకోవాలి. ఇలా ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య ఎక్కువ ప్రచారంలోకి వచ్చిన కేసు పూనాలో ఆ అమ్మాయి కొండ మీద నుంచి తోసేసిన ఘటన. అక్కడ నా దృష్టిలో ఖచ్చితంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు తప్పు అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు ఆమెకు అంత ఇష్టం లేని పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ అసలు కాబోయే భర్తని చంపేంత ఆలోచన, అంత ధీమా అమ్మాయికి వచ్చినాయి అంటే మీ ఇంట్లో ఏ విధమైన చర్చలు జరిగి ఉంటాయి?
ఆ అమ్మాయి మీకేమీ చెప్పుకోకుండా అతను చంపేస్తుందని, అంటే చంపుతున్నానని చెప్పకపోవచ్చు, కానీ ఈ అమ్మాయి వేరే వాళ్ళని ఇష్టపడుతున్నానని అయితే ఖచ్చితంగా చెప్పుంటది కదా. తెలిసే ఉంటుంది. అదేదో మీరే ఆ పెళ్ళి మీరు చేస్తే ఇప్పుడు ఈ అబ్బాయి ప్రాణం పోయేది కాదు, ఈ అమ్మాయి జైలుకి వెళ్ళేది కాదు. సరే మీకు డబ్బు ఉంది కాబట్టి తీసుకొచ్చుకుంటారేమో బయటికి, అది వేరే విషయం. కానీ ఇంత గందరగోళం జరగదు కదా. అసలు మధ్యలో ఆ అబ్బాయి ఏం చేశాడు పాపం. అందుకని ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రతి హత్యకి ఒక రీజన్ ఉంటుంది, అంటే వాళ్ళు అనుకునే రీజను. ఓకే, అది సమంజసమైన రీజన్ కాదు, కారణం కాదు. ప్రతి కారణం ఉంటుంది, ఆ కారణంతో వాళ్ళు చేస్తారు. కానీ చాలామంది డబ్బు లేని వాళ్ళు ఇట్లా చేసి జైలుకి పోతారు. పరిణామాలు ఆలోచించరు. పిల్లలు ఏమైపోతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఇట్లాగే ఒక ఫ్యామిలీలో ఒకతను చనిపోయాడు, ఎవరో చంపేశారు, కానీ భార్యే చంపింది అని కేసు పెట్టారు. భర్త తరఫు వాళ్ళు కేసు పెడితే సాక్ష్యాలు కూడా ఆమెనే అనుమానించేలాగా ఉన్నాయి. అంటే పోలీసులు ఏం చేస్తారంటే, వాళ్ళు నిరూపించలేకపోయారనుకోండి, ఎవరో ఒకళ్ళు చేసినట్లయితే నిరూపించాలి కదా. భార్య చేసింది అని ఆమెని యావజ్జీవం శిక్ష పడింది. నేను అప్పుడు జైలు ములాఖత్తుకి నా ఉద్యోగరీత్యా వెళ్తుండేదాన్ని. అప్పుడు మా డ్యూటీ ఏంటంటే, బయట జైల్లో ఉన్న మహిళలకు సంబంధించిన పిల్లలు బయట ఉంటే ఆ పిల్లల్ని ములాఖత్తుకు తీసుకెళ్ళాలి. అలాగే జైలు నుంచి రిలీజ్ అయ్యే మహిళలు ఎవరైనా ఉంటే గనక జైల్లో ఉన్న మహిళల కోసం ఎవరు ములాఖత్తులకి రాకపోతుంటే వాళ్ళు గనక మా ఇంట్లో వాళ్ళని ఎవరినైనా చూడాలని ఉంది అని గనక ఆ ఖైదీలు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు ములాఖత్తుకు వచ్చేలాగా చేయటం మా పని. ఓకే. అయితే మహిళలు జైలుకు వస్తే మహిళల్ని ములాఖత్తుకు కూడా ఎవరు రారు. ఓకే. అదే పురుషులు జైల్లో ఉంటే హత్య నేరం కావచ్చు, దొంగతనం నేరం కావచ్చు, ఏ నేరమైనా వాళ్ళకి క్యారియర్లు తీసుకుని ఆడవాళ్ళు వస్తారు భర్తను చూడటానికి. కానీ ఈ సదరు మహిళ దగ్గరికి అయితే ఎవరు రారు. ఈ భర్త ఆల్రెడీ ఈమె ఎలాగో జైల్లో ఉంది కదా, ఒకవేళ చనిపోకుండా ఉంటే కూడా ఆయన హ్యాపీగా పెళ్లి చేసేసుకుంటాడు. ఈమె ఏ దొంగతనం నేరంలోనో దేంట్లోనో, లేకపోతే ఇద్దరు కలిసి ఎవరినన్నా మర్డర్ చేస్తే సాక్ష్యాధారాలు ఆమె చేసినట్లుగా కనిపించినాయి అనుకోండి, ఆమె జైల్లో ఉంటుంది, ఈయన చక్కగా బయట ఉంటాడు, జల్సాగా తిరుగుతూ ఉంటాడు, ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు. అయితే ములాఖత్కి రారు, విడుదలైన తర్వాత ఇంటికి రానివ్వరు. ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. ఇంతవరకు ఒక్క కేసు లేదు ఇట్లాంటిది. మగవాళ్ళని రిలీజ్ అయిన తర్వాత ఇంటికి రానివ్వమని మగవాళ్ళ కథ లేదు, ఆడవాళ్ళ కథలు ఉన్నాయి. అందుకని సమాజమే ఒక రకంగా ఒక పక్షపాత ధోరణితో చూస్తుంది మహిళని, మహిళ చేసిన నేరాన్ని. అలా అని నేను నేరాన్ని ఒప్పుకోమని ఆమె మంచి చేసిందని కానీ చెప్పటం నా ఉద్దేశం కాదు. కానీ ఒక మనిషిని హత్య చేస్తే, ఒక మగ మనిషి హత్య చేస్తే ఒక విధంగా చూడటము, ఆడ మనిషి హత్య చేస్తే ఇంకొక విధంగా చూడటం కూడా కరెక్ట్ కాదు. అందుకని మనం జడ్జిమెంట్ చాలా సింపుల్గా పాస్ చేసేస్తాం. కొన్ని సందర్భాల్లో భర్తలు చేసిన నేరాల్ని భార్యలు నెత్తినేసుకొని జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. భర్తల కోసం నేరం చేసి జైలుకి వెళ్ళినవి. అందుకని ఏది ఏమైనా అసలు హింసా ప్రవృత్తి వద్దు. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఒక మంచి వాతావరణం, ఒక డెమోక్రటిక్ విధానం ఉందనుకోండి, ఒకరినొకరు మోసం చేసుకోకపోవటం, ఒకరినొకరు బాధించుకోకపోవటం, ఒక మాట మీద వెళ్ళటం ఉంటే అసలు ఎన్ని ఎందుకు వస్తాయి? ఇక్కడ దాకా రావు కదా. అందుకని వీటికి విఘాతం కలిగించే ఏంటో చూసుకోవాలి. మద్యపానమా, లేకపోతే వ్యాపారంలో నష్టాలు రావటమా, లేకపోతే మానసికమైన కారణాలా, ఇవేంటో చూసుకుని దాన్ని బట్టి
మన సమస్యల్ని పరిష్కారం చేసుకుంటానికి చూడాలి తప్పితే, పరిష్కారం అవ్వనప్పుడు ప్రశాంతంగా విడిపోవాలి తప్పితే చంపుకోవటం అనేది మటుకు పరిష్కారం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.